నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. సంచలన నిర్ణయాలతో ముందుకెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి తనదైన మార్క్ డిసిషన్ తీసుకున్నారు. తెలంగాణలో విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల క్రితమే కొత్త విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక విద్యా కమిషన్ చైర్మన్ గా మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళిని నియమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తెలంగాణలో విద్యా వ్యవస్థను మెరుగుపరచాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు ప్రతిష్టాత్మకమైన పాలసీ తయారీకి ఈ విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న సమయంలో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంతో పాటు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు విశేషంగా కృషి చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు ఆధునిక రూపు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో ఆకునూరి మురళి సేవలను తెలంగాణ విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందుకు వినియోగించుకోవాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ క్రమంలో ఆయనకు విద్యా కమిషన్ చైర్మన్గా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యారంగంపై అపార అనుభవం ఉన్న ఆకునూరి మురళిని విద్యా కమిషన్ చైర్మన్గా నియమించడంలో ఏపీలోని విద్యా వ్యవస్థలో వచ్చినట్టు తెలంగాణలోనూ సమగ్ర మార్పులు వచ్చే అవకాశం ఉందని అందరూ ఆకాంక్షిస్తున్నారు. అయితే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో పాఠశాల విద్యాశాఖలో మౌలిక సదుపాయాల సలహాదారులుగా ఆకునూరి మురళి కీలక పాత్ర పోషించారు. అయితే 3 ఏళ్ల పాటు జగన్ ప్రభుత్వంలో కీలక సేవలు అందించిన ఆకునూరి మురళి అక్టోబర్ 1, 2022లో తన పదవికి రాజీనామా చేశారు. తన సొంత రాష్ట్రమైన తెలంగాణ వైద్యం పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అక్కడ తన అవసరం ఉందంటూ అప్పటి సీఎం జగన్కు లేఖ రాసి రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణకు వచ్చిన ఆకునూరి మురళి అప్పటి సీఎం కేసీఆర్ మీద బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు. కాగా కేసీఆర్ హయాంలోనే పలువురు ఐఏఎస్లపై కూడా సంచలన ఆరోపణలు చేశారు ఆకునూరి మురళి. ముఖ్యంగా సీఎంఓ ప్రత్యేక కార్యదర్శిగా చేసిన స్మితా సబర్వాల్ మీద కీలక ఆరోపణలు చేశారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎంగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు చెప్పారు. ఇక అప్పటి నుంచే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆకునూరి మురళికి కీలక బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు ప్రచారం జరుగుతుంది. కాగా ఇప్పుడు ఈ వార్తలను నిజం చేస్తూ ఆకునూరికి రేవంత్ రెడ్డి కీలక బాధ్యతలే అప్పచెప్పారు.